ప్రైజ్ ది లార్డ్. వాట్ క్రిస్టియానిటీ స్టాండ్స్ ఫర్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్న మాట మీ అందరికీ తెలుసు. చాలాసార్లు మేము ఫ్లక్కార్డ్స్ మీద ఈ వాక్యాన్ని పెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న అండి ఇది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా? అయితే ఎన్ని పాపాలు చేసినా క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి శిక్ష ఉండదా? హల్లెలూయా చెప్తే చాలా, నీటిలో బాప్తిసం తీసుకుంటే చాలా, పాపాలన్నీ పోతాయంట కదా అని చాలాసార్లు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. లేదండి, ఎవరికైనా సరే ఇదే సమాధానం. క్రీస్తు యేసునందు ఉన్నంత మాత్రాన, అంటే ఆ ట్యాగ్ తగిలించుకున్నంత మాత్రాన ఎవ్వరికి వారి పాపాలు క్షమింపబడవు అన్న సంగతి మనం గ్రహించాలి. క్రైస్తవ్యంలోనే కాదండి, ఇతర మతాల్లో కూడా చాలా వరకు పాప పరిహారానికి చాలా చేస్తూ ఉంటారు. అవేంటి అంటే పాపాలు పోవాలని చేస్తూ ఉంటారు. వాటి వల్ల పాపాలు పోతాయా లేవా అని వారికే తెలిసినప్పటికీ కూడా చేస్తూ ఉంటారు. ఎలాంటివి అంటే నీటిలో ములగటము, తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, లేకపోతే పశువుల్ని బలిగా అర్పించటము, హోమాలు చేయటము, అలాగా దైవ దర్శనం చేసుకుంటే మా పాపాలన్నీ పోతాయని అంటాం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా పాపాలు పోతాయా లేవా అన్నది మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే ఒక్క క్షణంలో మనం చేసే ఈ కార్యాల వల్ల ఎక్కడా కూడా పాపం పోదు. అసలు నిజముగా పాపము ఎలా పోతుందో మనం తెలుసుకోవాలి కదా. అయితే రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాటకి నిజమైన అర్థం ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఇలా రాయబడి ఉంది. వెలుగు లోకంలోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలామంది అనుకుంటూ ఉంటారు, క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతాను, పాపాలన్నీ చేసేసి దేవుడు క్షమించేస్తాడు అని. విన్నవాళ్ళు కూడా చాలామంది, క్రైస్తవ్యంలో లేని వాళ్ళు కూడా ఇదే నిజం అని నమ్ముతారు. కానీ కాదండి. వెలుగుని మనం అనుసరించాలి, వెలుగుని ప్రేమించాలంట, చీకటి కార్యాలని విడిచిపెట్టాలంట. మనం ఏ పాపపు జీవితంతోనైతే వచ్చామో క్రైస్తవ్యంలోనికి, అదే పాపపు జీవితాన్ని మనం అనుసరిస్తూ ఉంటే ఈ వాక్యము, అంటే క్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు అన్న వాక్యము వారికి ఎన్నటికీ వర్తించదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీకటి క్రియలను మనం విడిచిపెట్టాలి. వారి క్రియలు చెడ్డవైనందున అని స్పష్టంగా దేవుడు రాయించాడు. అంటే క్రియలు మారట్లేదు, వెలుగుని ప్రేమించట్లేదు. వెలుగు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, చీకటి అనగా చీకటి శక్తులు, పాపము, ఇలాంటి మిగతా చెడు కార్యాలన్నింటినీ కూడా మనం చీకటితో మనం పోలుస్తూ ఉంటాం. కాబట్టి మనం చీకటిని విడిచిపెట్టాలి, వెలుగుని ప్రేమించాలి. మన క్రియలు ఎప్పుడైతే చెడ్డగా ఉంటాయో యేసుక్రీస్తు వారి నందు ఉండడము దాదాపుగా అసాధ్యం చాలా వరకు. ఎందుకంటే ఒకరు సిరికి కానీ దేవునికి కానీ దాసులుగా ఉండగలరు. అంటే సిరికి అయినా దాసులుగా ఉండగలరు, దేవునికైనా దాసులుగా ఉండగలరు. రెండు అంటే ఎట్ ఏ టైము వెలుగుని చీకటిని ప్రేమించడం కుదరదు. అది అసాధ్యము, ఆల్మోస్ట్ అసాధ్యం అండి. కాబట్టి మనం అయితే చీకటిని ప్రేమించాలి, లేదంటే వెలుగుని ప్రేమించాలి. అయితే యేసుక్రీస్తుని ప్రేమించాలి, లేదంటే పాపాన్ని ప్రేమించాలి. రెండిట్లో ఎవరో ఒకరిని మనం ఎంచుకోవాలి. అంటే యేసుక్రీస్తుని ఎంచుకుంటే మాత్రమే మరి క్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు అన్న ఆ వాక్యము మనకు వర్తిస్తుందని ఇక్కడ వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే క్రైస్తవులు చాలామంది అనుకుంటారు, బాప్తిసం తీసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తున్నాను, లేకపోతే ఇతర మంచి కార్యాలు చేస్తున్నాను, నాకు ఏ శిక్షా విధి లేదు అని అనుకుంటే చాలా పొరపాటండి. క్రియలు మారాలి, దుష్ట క్రియలను విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఏ ఒక్కరైనా సరే క్రీస్తుని అంగీకరిస్తున్నాము అనడానికి అర్థము, అసలైన అర్థం ఏంటి అంటే పాపాన్ని విడిచిపెట్టడం. యేసుక్రీస్తు వారు చాలా పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా మనుషుల్లో పరిశుద్ధతే. ఆ పరిశుద్ధతే ఆయనకు అనుకూలమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే మనల్ని పిలుచుకున్నాడు, కానీ అపవిత్రులుగా ఉండటానికి, పాపంతో మగ్గిపోవటానికి దేవుడు మనల్ని పిలవలేదు. పరిశుద్ధంగా ఉండటానికి మాత్రమే పిలిచాడని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనకి ఇలా రాయబడి ఉంది. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే మరలా జన్మించాలి అని చెప్తుంది వాక్యం. మరలా జన్మించడం అంటే ఏంటి? మనం పాత జీవితంలో, అంటే క్రీస్తు యేసునొద్దకు రాకముందు
ఎలాంటి పాపాలు అయితే చేసామో, ఎలాంటి రోత జీవితం అయితే జీవించామో, ఎలాంటి అంధకార క్రియలు అయితే చేసామో వాటిని అన్నిటి నుంచి మనం విముక్తి పొందాలి. వాటిని విడిచిపెట్టి ఆ ఒక్క క్రొత్తగా జన్మించిన శిశువు ఎంత నిర్మలంగా, ఎంత పవిత్రుడుగా ఉంటాడో అలాంటి పవిత్రత కలిగి మనం క్రీస్తులోనికి రావాలి. అప్పుడు దేవుడు మన పాపానికి ప్రక్షాళన చేస్తాడు. ఆయన వాక్యం చేత, ఆయన వాక్యం అనే ఉతక స్నానం చేత మనల్ని శుద్ధీకరించి, మనల్ని పవిత్రపరిచి ఆయన సొత్తైన ప్రజగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అలాంటప్పుడే, అంటే అలా నూతనంగా జన్మించినప్పుడు మాత్రమే క్రీస్తునందు ఉన్నట్టు అర్థము. ఎప్పుడైతే క్రీస్తునందు మనం ఇవన్నీ పాతవన్నీ విడిచిపెట్టి, అంధకార క్రియలను విడిచిపెట్టి ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో అప్పుడు మనకి శిక్షా విధి ఉండదు. అంత మాత్రం అప్పుడు మాత్రమే కానీ, లేకపోతే మనం క్రీస్తు నమ్ముకున్నాము, క్రిస్టియానిటీ అన్న ట్యాగ్ పెట్టుకున్నంత మాత్రాన ఏమీ జరగదు అని ముందే మనం చెప్పుకున్నాం కదా. అయితే గలతీయులకు రాసిన పత్రికలో 3:13 ఏం రాయబడి ఉందంటే, క్రీస్తు మన కొరకు శాపమై ఉన్నాడని రాయబడి ఉంది. క్రీస్తు మన కొరకు శాపమై ఉన్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, క్రీస్తు ఎందుకు మా కొరకు చనిపోవాలి? మేము చనిపోమని చెప్పలేదు కదా, మా పాపాలని ఆయన ఎలా క్షమిస్తాడు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనం ఇప్పుడు చేస్తున్న పాపాలకి, మునుపు చేసిన పాపాలకి, తర్వాత చేయబోయే పాపాలకు మనుషులందరి, అంటే ప్రపంచంలో ఉండే మనుషులందరి పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారే సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారండి. మన పాపాలన్నీ ఆయన భుజాల మీద మోసాడు. కాబట్టి ఆయన క్షమించే అర్హత కలిగిన వాడని మనం గ్రహించాలి. ఆయన మాత్రమే క్షమించగలడు. ఆయన మాత్రమే మనల్ని ప్రక్షాళన చేయగలడు. పాప ప్రక్షాళన జరగాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్త ప్రోక్షణం ఎవరిది జరగాలంటే ఒక పుణ్యాత్ముడిది జరగాలి. ఒక పుణ్యాత్ముడు, ఆయన ఎటువంటి పాపం లేనివాడు, ఎటువంటి అబద్ధం ఆడనివాడు, నిష్కలంకుడు, పవిత్రుడు, నిందారహితుడు, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వాడై ఉండాలి. అటువంటి ఒక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మనము కూడా మన పాపాల్ని విడిచిపెట్టి, చేస్తున్న పాపాలనే మరలా చేయకుండా వాటిని విడిచిపెట్టి దినదినము మన మనసును నొప్పించుకుంటూ, అంటే పాపం చేయాలని అనిపించినప్పుడు అంతా కూడా మన హృదయంలోనే మనతో మనమే పోరాడుకుంటూ, ఫైట్ చేసుకుంటూ, మనల్ని మనం నొప్పించుకుంటూ ఎప్పుడైతే క్రీస్తులో నడవటానికి ప్రయత్నిస్తామో అప్పుడు మాత్రమే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్న మాట మనకి వర్తిస్తుంది. కాబట్టి కేవలము క్రీస్తు వాడిని లేకపోతే క్రైస్తవుడిని అని చెప్పుకున్నంత మాత్రాన మన పాపాలకి ప్రక్షాళన జరగదు. దేవునికి ఒక ప్రాసెస్ ఉంది, దేవునికి ఒక నియమం ఉంది. ఆ నియమంలోనికి మనం అందరము తేరి చూడాలి అనే వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం.